తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు, బోండా ఉమ్మ గారు నిలబడుతున్నారు. మరి మీరు ఎవరు కోటేద్దాం? వెల్లంపల్లి శ్రీనివాసులు గారండి. మేము ధన్యగా ఉన్నాం ఫుల్గా. శ్రీనివాస్ గారికి కూడా గట్టిగా తగిలింది పాప మా బాబు కూడా తగిలిందని ఆ రోజు కారు వేసుకుని వెళ్తుంటే నేను చూసి చెయ్యెత్తి టాటా చెప్పాను అయ్యగారికి. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాగే వెళ్తుంటే ఇక్కడ నాకు చదువు లేదు, ఆ అమ్మాయి చెప్తే ఇలా చెయ్యి ఊపితే టాటా చెప్పారు బాబు కూడా. మాకు ప్రాణానికి ప్రాణం ఇచ్చాడు బాబే. అవన్నీ మాకు ఎందుకు, మేము రోడ్డు మీద కష్టపడే వాళ్ళం, ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళ మీద మేము కోరుకుంటాం. ఆయన మళ్ళీ గెలిపించుకుంటే న్యాయం జరుగుతుందని మేము మరీ కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? మహాలక్ష్మి. ఏం చేస్తుంటారు మీరు? నేను కాయడం అమ్ముకొని బతుకుతాను. మరి ఏంటి మేడం పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ విజయవాడ సెంటర్లో? ఈసారి ఎవరు విజయకేతనం ఎగరేయబోతున్నారు? అంతా బాగానే ఉంది. జగన్ బాబు వచ్చాక అంతా బాగానే ఉంది. ఆ బాబు వల్ల నేను న్యాయం తిన్నాను. లేని వాళ్ళకల్లా ఉన్న వాళ్ళకి తీసి లేని వాళ్ళకి బాగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. మాకు పింఛన్ వస్తుంది. తెల్లవారిసరికి 5 తలుపులు కొట్టి మాకు పింఛన్ అందిస్తున్నారు. తర్వాత చెయ్యోత డబ్బులు కూడా 18,750 రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నెల ఎలక్షన్ వల్ల ఏమో డబ్బులు ఆగాయి, రాలేదు. మా లాంటి పేదవాళ్ళు ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాం. చిన్నదో పెద్ద వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం. మాకు ఉండడానికి ఇల్లు లేకపోయినా ఉండడానికి స్థలాలు ఇచ్చారు బాబు. దానివల్ల మేము ఎలాగోకలాగా బతుక్కొని వస్తున్నాం. ఆయన మళ్ళీ గెలిపించుకుంటే న్యాయం జరుగుతుందని మేము మరీ కోరుకుంటున్నాం. మరి జగన్ గారి తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు, అటుపక్క ఆపోజిట్ లో మనకి బోండా ఉమ్మ గారు నిలబడుతున్నారు. మరి మీరు ఎవరు కోటేద్దాం? మేము కాంగ్రెస్ ఫస్ట్ ఉండేది, తర్వాత వైఎస్ఆర్ వచ్చాక మేము వాళ్ళ నాన్నగారిని కానివ్వండి జగన్ బాబుకి వెల్లంపల్లి శ్రీనివాసులు గారండి. మేము ధన్యగా ఉన్నాం ఫుల్గా. మీరు ఆయనకి సపోర్టెడ్ గా? మరి ఎందుకమ్మా ఇటు పక్క టీడీపీ పార్టీ గెలిస్తే, కూటమి గెలిస్తే మీకు పెన్షన్ 4,000 ఇస్తా అంటున్నారు, పథకాలన్నీ ఎక్కువ ఇస్తున్నా అంటున్నారు. ఆ 4,000 ఎవరికి కావాలి బాబు? ఇప్పుడు ఆ బాబు ఇచ్చిన డబ్బులు మాకు సరిపోతుంది కదా. ఇంకా అతికి మేము ప్రాణానికి ప్రాణం ఆశపడింది జగన్ బాబు కోసం, వెల్లంపల్లి శ్రీనివాసు కోసం మేము ప్రాధాన్యం పడతాను రాత్రి పగలు. మరి మీ స్థానికంలోకి వచ్చి జగన్ గారు బస్సు యాత్ర చేస్తా ఉంటే జగన్ గారి పైన దాడి జరగడం మనం చూసాం. మరి ఎలా అనిపించింది అసలు ఆ రోజు మీకు? ఆ బాబు మంచి వాళ్ళైనా ఆ రోజు నేను కాయలు కూడా కట్టేసి, నేను మాది విశాలాంధ్రి కాయలు కట్టేసి నేను పూర్స్ అమ్ముకుంటున్నాను సింగనగర్లో. మా ఉండేది కూడా విశాలాంధ్రే, మారుతి నగర్. అక్కడే నా ఓటు. ఆ ఓటు ప్రకారంగా రోజు బాబు వస్తానంటే కాయలు చదివేసి కట్టేసి ఆ బాబుని చూడడానికి వెళ్ళిపోయాం. బాధపడ్డాం. 3 రోజులు నేను అన్నం కూడా తినలే. భయపడ్డాను నేను. అయితే బాబుని ఏం చేసేస్తారు ఏంటని. ఇక్కడ కాయలు అమ్ముతున్నా కానీ నాకు భయంగా ఉంది. సింగనగర్లో తగిలింది పాప మా బాబు కూడా తగిలిందని ఆ రోజు కారు వేసుకుని వెళ్తుంటే నేను చూసి చెయ్యెత్తి టాటా చెప్పాను అయ్యగారికి. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలాగే వెళ్తుంటే ఇక్కడ నాకు చదువు లేదు, ఆ అమ్మాయి చెప్తే ఇలా చెయ్యి ఊపితే టాటా చెప్పారు బాబు కూడా. మాకు ప్రాణానికి ప్రాణం ఇచ్చాడు బాబే. ప్రాణానికి ప్రాణం. 10 మంది అంటున్నారు రేట్లు పెంచారు, అది పెంచారు, ఇది పెంచారని. అవన్నీ మాకు ఎందుకు, మేము రోడ్డు మీద కష్టపడే వాళ్ళం, ఎవరు మాకు న్యాయం చేస్తే వాళ్ళ మీద మేము కోరుకుంటాం. మీ ఓటు అయితే సార్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.